ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ టీ అందరికీ ఇస్తాను. ఈ జ్యూస్ బాలాకు మాత్రమే ఇస్తాను. వాడికి మ్యాంగో జ్యూస్ అంటే ప్రాణం. కానీ ఈ మందు కలిపిన జ్యూస్ తాగితే బాగవుతున్న వాడి బుర్ర మళ్ళీ చెడిపోతుంది. పద. టీ తీసుకోండి. మీరు తీసుకోండి. బాలా బాలా ఒక్క సెకండ్ నానా. డోంట్ డిస్టర్బ్ మీ. అయ్యో ఒక్క సెకండ్ ఆగు నానా. నో చెప్పు. అది ఒక సెకండ్ అయిపోయింది. ఇదిగో నీ కోసం నా చేత్తో మ్యాంగో జ్యూస్ చేసుకొని తీసుకొచ్చాను. బాబాయ్ నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఇది మ్యాంగో సీజన్ కాదు. ఇంట్లో అసలు మ్యాంగోసే లేవు. నీ చేతులతో ఎలా జ్యూస్ చేస్తావు? బయట నుంచి నీ కోసం మ్యాంగో జ్యూస్ తీసుకొచ్చాను, తాగు. ఇది కరెక్ట్ బాబాయ్. అయితే తాగు. బాబాయ్ దీంట్లో నువ్వు కలిపావు కాదు. నేనేం కలుపుతాను రా? అదే బాబాయ్ ఐస్. చల్లగా తాగితే జలుబు చేస్తుందని బామ్మ అంటూ ఉంటుంది. ఓ ఐసు గీసు ఏం కలపలేదురా. చలికాలం కదా, వాతావరణానికి చల్లగా ఉంది అంతే. అంతేనా? సర్లే తాగమ్మా. ఫస్ట్ టైం బాబాయ్, ఎందుకో తెలీదు నీ మాటల్ని బిలీవ్ చేయాలనిపిస్తుంది. అన్నయ్య ఏం తాగుతున్నావు? మ్యాంగో జ్యూస్ రా. అన్నయ్య నువ్వు కషాయం తీసుకుంటున్నప్పుడు మ్యాంగో జ్యూస్ తాగకూడదని డాక్టర్ గారు చెప్పారు కదా. అవును కదా, డాక్టర్ చెప్పారు. మరి ఈ జ్యూస్ వేస్ట్ అయిపోతుంది కదా అనంతు. మీ బాబాయ్ కూడా మ్యాంగో జ్యూస్ ఇష్టమేరా? వాడికి ఇవ్వు, వాడు తాగేస్తాడు. నేను తాగను. నేను మానేశాను. నేను తాగటం మానేశాను. అలా అంటే కుదరదు. నాకు ప్రేమతో తెచ్చిచ్చావు, నేను నీకు ప్రేమతో తాగిస్తాను. ఓకే? ఒరే వద్దురా, నాకు అసలే షుగర్ రా. కొంచెమే కదా, ఏం కాదులే. బాబాయ్ అలా అంటే కుదరదు. కొంచెం తాగు. తాగు 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 తాగు. నాకు వద్దు. బాబాయ్ నేను ఇంత ప్రేమగా తాగిపిస్తే వద్దు అంటున్నావా? ప్లీజ్ తాగు. నాకు వద్దు. బాబాయ్ నేను చెప్తున్నా కదా, తాగాలి 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 బాబాయ్. ప్లీజ్ బాబాయ్ నువ్వు తాగు, నేను చెప్తున్నాగా. నేను నీకు దొరకనగా. బాబాయ్ ప్లీజ్ తాగు బాబాయ్, ప్లీజ్. వద్దురా. తాగు 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 తాగు. వద్దురా. కొంచెం తాగు. తాగు 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 తాగు. ఒరేయ్, నీ పిల్లికి కూడా జ్యూస్ అంటే చాలా ఇష్టం రా. చిచి చిచి, నాకు అస్సలు ఇష్టం ఉండదు. సమ్మర్ లో ఇష్టంగా మామిడికాయ తింటావు కదా వాసుకి. అది అది కాదు. తాగేసే వాసుకి. పిన్ని అయితే నువ్వు కూడా ఈ జ్యూస్ తాగొచ్చు. తాగాలి పిన్ని, జ్యూస్ తాగాలి తాగాలి తాగాలి. పిన్ని ప్లీజ్ తాగు. వద్దు బాబు, వద్దు బాబు. కుదరదు. నీకు నా మీద ప్రేమ ఉంటే
నువ్వు తాగాలి. ప్రేమ లేదు బాబు. పిన్ని! ఆ, తాగాలి అంతే. తాగు 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 మంచిది, మ్యాంగో జ్యూస్ మంచిది, తాగు. అబ్బా. ఈ మందు కలిపిన జ్యూస్ మామూలు తాగితే ఏమవుతుందో ఏంటో. తాతయ్య ఏమైంది తాతయ్య? చిట్టీల సావిత్రిని అడిగావమ్మా? అడిగాను తాతయ్య, లేవంది. అంటే మీకెక్కడ డబ్బులు పుట్టలేదా? అయితే మీ అమ్మ రేపు ఆర్థికానికి రాదుగా. కోరి వచ్చిన అవకాశాన్ని కాదనుకుంటే ఇలాగే జరుగుతుంది. ఇప్పటికిప్పుడు ఎవరైనా సర్దడానికి అవేమైనా వందలా వేలా? లక్షలు, అక్షరాల 15 లక్షలు. అంత డబ్బు మన మొహాన్ని చూసి ఎవరు అప్పుగా ఇస్తారు? బావగారు ఆర్థికానికి గంగక్క రాకపోతే ఏమైనా బాగుంటుందా? అసలు ఇప్పుడు బావగారు ఆర్థికం ఎవరు చేస్తారు? త్రిపుర జరిపిస్తుంది. మరి గంగక్క నుంచి రమాప్రభా, నీ విమర్శలు పరామర్శలు ఆపు. అక్క, అమ్మ ఇంకా రాలేదా? నిన్నే అక్క. ఇప్పటిదాకా అమ్మ రాలేదు అంటే ఇంకెప్పుడు వస్తుంది? రేపే కదా నాన్నగారి ఆబ్దికం. గాయత్రి, రేపు నాన్న ఆబ్దికానికి అమ్మ రావట్లేదు. ఏ అక్క, ఎందుకు రావట్లేదు? నాతో వస్తానని అమ్మ మరీ మరీ చెప్పింది కదా, అయినా రాకపోవడం ఏంటి? అమ్మ పనిచేసే ఓనర్ వాళ్ళ భార్యకి హెల్త్ బాగాలేదట. హాస్పిటల్లో జాయిన్ చేస్తే అమ్మ ఆమెతో పాటు ఉండిపోవాల్సి వచ్చిందట. చెల్లెలు మళ్ళీ అమ్మ అని నోరెత్తకుండా భలే నమ్మిస్తుంది. రేపు ఆబ్దికం మీరే చేయాలి. ఏ పనులు పెట్టుకోకండి. సరే తాతయ్య. నువ్వు కూడా వెళ్ళి పడుకోమ్మా. అలాగే తాతయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.